హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది బగారా రైస్ విత్ మటన్ కర్రీ. ఎటువంటి సందర్భంలోనైనా సింపుల్గా చేసుకునే ఈ బగారా రైస్ని, అలాగే దానికి కాంబినేషన్గా మటన్ కర్రీని కూడా ఎంత సింపుల్గా అంతే ఈజీగా చక్కగా మంచి టేస్టీగా వచ్చేటట్టు చేసుకుందామా? పదండి, ఇది ఎంత సులువుగా చేసుకోవచ్చో చూద్దాము. ఇప్పుడు ఈ కర్రీని మనం కుక్కర్లో కాకుండా మట్టి పాత్రలో చేసుకుందాం. ఆ పాత్ర మనం సబీనాతోనూ ఇంకేదేంటన్నా తోముతాం కాబట్టి అది ఇంకొకరు క్లీన్గా ఉండటానికి కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు, ఒక నిమ్మ చెక్క వేసుకొని ఆ నీళ్లు మరిగేంత వరకు ఉంచి చక్కగా అది కొంచెమే, మరీ నిండుగా పోస్తే గ్యాస్ అంతా అయిపోయింది కదా, అందుకని కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళతో గిన్నెంతా నీళ్ళని అలా తిప్పుతూ ఉంటే మొత్తం క్లీన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకున్న 1/2 kg మటన్ తీసుకున్నా. అవి చక్కగా సమానమైన ముక్కల్లో చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారము, కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు, ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గరిటెల ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసి అది వేగటానికి 1/2 స్పూను పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలపండి. కొంచెం రంగు మారిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ కూడా చక్కగా దాంట్లో వేసేసేయండి. ఈ మటన్ కర్రీ మనం కుక్కర్లో కన్నా విడిగా చేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం టైం టేకింగే అయినా సరే ఇలా విడిగా చేసుకొని అది కూడా మట్టి పాత్రలో చేసుకుంటే దీని టేస్ట్ మరింత బాగుంటుంది. కలిసేటట్టు మటన్లోకి చక్కగా మొత్తం కలపండి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఇప్పుడు మరొకసారి చక్కగా కలిపి ఒక గ్లాసు వాటరు దానికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మరొక 20 నిమిషాలు మూత పెట్టుకోండి. ఈలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. చిన్న అల్లం ముక్క, ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక టీ స్పూను గసగసాలు, ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు, ఇంతవరకు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మిక్సీ కొట్టేసుకోండి. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మూతీసి సన్నగా తరిగిన ఒక 2 టమాటాలు, అలాగే ఒక చిన్న సైజు దోసకాయను కూడా సన్నగా కట్ చేసి వేయండి. ఈ టమాటా దోసకాయ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న పేస్ట్ కూడా వేసేసేయండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. మసాలా పేస్ట్ కూడా వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రెష్గా ఉన్న పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి వేయండి. మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. అంతే, అయిపోయింది మన మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీలోకి కాంబినేషన్గా మనం బగారా రైస్ చేసుకుందాం. దానికోసమని కుక్కర్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని దాంట్లోకి పలావాకు, షాజీరా, జాపత్రి, జాజి పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలా మసాలా దినుసులన్నీ వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి అవి చక్కగా వేగనివ్వండి. అది కొద్దిగా రంగు మారిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కొద్దిగా వేగిన తర్వాత పుదీనాకు అలాగే కొత్తిమీర కూడా వేసి ఒక్క రౌండ్ అలా కలదిప్పి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. పోసుకొని ఇప్పుడు ఆ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని అవి కొంచెం నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా దాంట్లోకి వేసేసేయండి. చక్కగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. లేకపోతే బియ్యము అడుగు నుండిపోయి మనకి మాడే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట.
తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టి తర్వాత విజిల్ పెట్టుకోండి. అది 3 విజిల్స్ వేసిన తర్వాత చూడండి మన బగారా రైస్ రెడీ అయిపోయింది. సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకుని ఈ బగారా రైసు ఎటువంటి కర్రీస్లోకైనా నాన్ వెజ్ వెజ్ కర్రీలకు కూడా ఇట్టే సూట్ అవుతుంది. ఈ వేడి వేడి పొడి పొడిలాడే బగారా రైస్లోకి మనం తయారు చేసుకున్న మటన్ కర్రీ కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయ ఒక నిమ్మకాయ పిండుకొని తింటే సూపరు. ఇది ఆంధ్ర తెలంగాణలో తిరుగులేని ఈ కాంబినేషను మీరు కూడా నేను చెప్పిన విధంగా చక్కగా వండుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.